మేఘన తల్లిపై దాడి కేసులో కార్తిక్ ఒక పాత మసకబారిన ఫోటోను కనుగొంటాడు. ఫోటోను జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో మేఘన తల్లిదండ్రులతో పాటు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ముఖం దాచబడి ఉంది. కానీ అతని కళ్ళు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి. మరియు అవి మేఘనకు ఎక్కడో చూసినట్టు అనిపిస్తాయి. ఆ కళ్ళను చూసిన కార్తిక్ షాక్‌కి గురవుతాడు. మరియు అతని ముఖంలో భయం కనిపిస్తుంది. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. శ్వాస ఆగిపోయినట్లు అనిపిస్తుంది. ఆ ఫోటో మేఘన కుటుంబానికి సంబంధించిన రహస్యాలను బయటపెడుతుంది. అది వారి జీవితాలను శాశ్వతంగా మార్చేస్తుంది. కార్తీక్ ఈ ఫోటోను మేఘనకు చూపించడానికి సంకోచిస్తాడు. అతను ఆమెను ప్రమాదంలో పడేయడానికి భయపడతాడు. కానీ నిజం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అతనికి తెలుసు. మేఘన ఫోటోను చూసినప్పుడు ఆమెకు గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తాయి. కానీ అవి స్పష్టంగా లేవు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తితో ఆమె తల్లిదండ్రులకు ఉన్న సంబంధం ఆమెను భయపెడుతుంది. మరియు ఆమెకు ఒక భయంకరమైన అనుమానం కలుగుతుంది. ఈ కళ్ళు నాకు తెలిసినట్టు ఉన్నాయి, ఆమె నెమ్మదిగా అంటుంది. కార్తిక్ ఆమెకు సహాయం చేయటానికి ప్రయత్నిస్తాడు. ఆమెను ఓదారుస్తాడు. కానీ మేఘన కోపంతో ఒంటరిగా ఈ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకుంటుంది. ఆమెకు సమాధానాలు కావాలి మరియు ఆమె వాటిని కనుగొనడానికి సిద్ధంగా ఉంది. కార్తిక్ ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ మేఘన వినదు. నేను వెళ్ళాలి కార్తిక్, ఈ నిజం తెలుసుకోవాలి, ఆమె అంటుంది. ఈ సమయంలో మేఘన, కార్తిక్ మధ్య ఆకర్షణ పెరుగుతుంది. వారి మధ్య ఒక విధమైన భావోద్వేగమైన సాన్నిహిత్యం ఏర్పడుతుంది. కానీ ప్రమాదం వారిని దగ్గర కానివ్వదు. కార్తిక్ మేఘనను రక్షించడానికి ప్రయత్నిస్తాడు మరియు మేఘన కార్తిక్ పట్ల నమ్మకం పెంచుకుంటుంది. వారు కలిసి ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. గతం తాలూకు చీకటి రహస్యాలను వెలికితీయడానికి వారు ఒక పాత శిథిలమైన భవనానికి చేరుకుంటారు. అది ఫోటోలో ఉన్న వ్యక్తికి సంబంధించినదిగా అనుమానిస్తున్నారు. లోపల వారు భయంకరమైన దృశ్యాలను చూస్తారు. గతం తాలూకు చీకటి రహస్యాలు బయటపడుతున్నాయి. వారు ఒక రహస్య గదిని కనుగొంటారు. అక్కడ ఫోటోలోని వ్యక్తికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. వారు ఒక డైరీని కనుగొంటారు. అది గతంలో జరిగిన భయంకరమైన సంఘటనలను వివరిస్తుంది. డైరీని చదువుతున్నప్పుడు మేఘన మరియు కార్తీక్ షాక్ అవుతారు. వారు మేఘన తల్లిదండ్రులు గతానికి సంబంధించిన భయంకరమైన నిజాలను తెలుసుకుంటారు. అవి వారు ఊహకు కూడా అందనంత భయంకరంగా ఉంటాయి. వారు ఫోటోలోని వ్యక్తి యొక్క గుర్తింపును తెలుసుకుంటారు. ఇక్కడే ట్విస్ట్. ఫోటోలోని వ్యక్తి మరెవరో కాదు, మేఘన చిన్ననాటి స్నేహితుడు విక్రమ్. విక్రమ్ మేఘన తల్లిదండ్రులతో కలిసి వ్యాపారం చేసేవాడు. కానీ డబ్బు కోసం వారిని మోసం చేశాడు. ఆ మోసం మేఘన తల్లిదండ్రుల జీవితాలను నాశనం చేసింది మరియు విక్రమ్ వారిని చంపడానికి ప్రయత్నించాడు. విక్రమ్ ఇప్పుడు మేఘన తల్లిపై దాడి చేశాడు. ప్రతీకారం కోసం మేఘన ప్రతీకారంతో మండుతుంది మరియు కార్తిక్ ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తాడు. వారి మధ్య ఉద్రిక్తత పెరుగుతుంది మరియు వారి మధ్య ఒక విధమైన అగ్ని లాంటి ఆకర్షణ వారిని దగ్గర చేస్తుంది. వారు ఒకరినొకరు ఓదార్చుకుంటారు. కానీ ప్రమాదం వారిని చుట్టుముడుతుంది. అధ్యాయం చివరలో మేఘన మరియు కార్తిక్ విక్రమ్ను ఎదుర్కొనడానికి సిద్ధమవుతారు. వారు ఈ భయంకరమైన నిజాలను ఎదుర్కోగలరా మరియు వారి మధ్య ఏర్పడిన బంధాన్ని ఎదుర్కోగలరా? ఈ ప్రశ్నలకు సమాధానం తర్వాత అధ్యాయంలో తెలుస్తుంది. కానీ ప్రమాదం దగ్గరగా ఉంది మరియు వారి మధ్య ఏర్పడిన ఆకర్షణ వారిని ప్రమాదంలో పడేస్తుంది.